వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయిందండి మిమ్మల్ని కలిసి. కొంచెం బిజీగా ఉండే, అందుకే వీడియో స్టాప్ చేసా. వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ 6th సెమిస్టర్ వాళ్ళకి 4th యూనిట్ లో షార్ట్స్ చెప్పేశానండి, లాంగ్ ఆన్సర్స్ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ టాపిక్, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో బైనరీ నెంబర్ సిస్టమ్, కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ అండ్ వైస్ వర్సా. అంటే డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్స్ అన్నమాట. ఏంటి అసలు ఇది, ఎలాగా? వాట్ ఈస్ ఎ బైనరీ నంబర్ సిస్టమ్? ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ కన్వర్టింగ్ ఆఫ్ బైనరీ టు డెసిమల్. సో ఇప్పుడు చూడండి నాన్న, బైనరీ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. బైనరీ అంటే ఓన్లీ 2 డిజిట్స్. వాట్ ఆర్ దోస్ 2 డిజిట్స్ నాన్న? 0 and 1 అని కలిపి మనం బైనరీ నెంబర్స్ అని అంటాం. బై అంటే 2 అనమాట. డెసిమల్ అంటే 10, 0 to 9 ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అంటాం. అసలు ఇది ఏంటి, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా చూద్దాం నాన్న. సో ఏ సిస్టమ్ దట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓన్లీ 2 డిజిట్స్, దట్ ఈస్ 0 and 1, ఈజ్ నోన్ యాజ్ బైనరీ నెంబర్ సిస్టమ్. అంటే ఏంటన్నా, ఏదైనా ఒక సిస్టమ్ ని మనం రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అది ఏదైనా కావచ్చు, ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఓన్లీ 0s and 1 ఈజ్ నథింగ్ బట్ ఎ బైనరీ రిప్రజెంటేషన్ అని అంటాం అనమాట. సో ఇన్ ది సిస్టమ్ ఈచ్ బైనరీ డిజిట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ బిట్. ద బేస్ ఆర్ రాడిక్స్ ఆఫ్ ఎ బైనరీ నెంబర్ ఈజ్ 2 అనమాట. సో చూడండి అన్న ఏమంటుండు, ఈచ్ ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ బైనరీ డిజిట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ బిట్. అంటే ఏమంటున్నానన్న, మనకు ఉన్నవే 2, ఏంటవి? 0 and 1. సో 0 ఈజ్ 1 బిట్, 1 ఈజ్ అనదర్ బిట్ అనమాట. అంటే దీన్ని బిట్ తో మనం మెన్షన్ చేస్తాము. సో దీని యొక్క బేస్ ని కానీ రాడిక్స్ అంటాం లేదా బేస్ అని అంటాము. దాన్ని దేంతో మెన్షన్ చేస్తామంటే 2 తో మెన్షన్ చేస్తాము. చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బైనరీ సిస్టమ్ అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ బైనరీ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 1101 బేస్ ఎంత ఈసా? 2 ఏసా, దట్ ఈస్ ద బైనరీ నెంబర్ అనమాట. అండ్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ బిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పవర్ ఆఫ్ 2. అంటే దాని వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అంటే పవర్ ఆఫ్ 2 తో మెన్షన్ చేస్తాం. అంటే ఏంటన్నా, సేమ్ మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, 1s, 10s, 100s, 1000s, ఇలా రైట్ టు లెఫ్ట్ వెళ్తాం కదా నాన్న. దాన్నే అదే ప్రొసీజర్ లో 2 power 0, 2 power 1, 2 square, 2 cube ఇలాగా మనం రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఏ వాల్యూ అయినా కూడా వీఆర్ యూజింగ్ జస్ట్ 0 and 1. వీ కెన్ ఐడెంటిఫై ద వాల్యూ. ఓకే, సో the leftmost bit process largest weight and is termed as most significant bit. Similarly, the rightmost bit possesses smallest or least weight and is known as least significant bit. Any binary చూడండి అన్న, ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ లో మనకు అప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది కదా, 11010001 ఉంది కదా. యాజ్ ఇట్ ఈజ్ ఈ రైట్ లో ఏదైతే ఉందో మనం ఇటు నుంచే కదా వస్తాము, 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అని. అలాగే ఈ లెఫ్ట్ లో ఉన్నది, ఈ రైట్ లో ఉన్నదాన్ని ఏమంటామనంటే మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాము, LSB అంటాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లేదా లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, LSD అనొచ్చు, LSB అనొచ్చు. ఇక్కడ ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో ఇటు నుంచే కదా ఇంక్రీజ్ అవుతుంది, అది 1s, 10s, 100s, 1000s అట్లా వెళ్తుంది కదా. సో లెఫ్ట్ కి వచ్చేసరికి ఆ బిట్ ని, ఆ లాస్ట్ బిట్ ని ఏమంటాం అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ MSD బిట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇది క్లారిటీ ఉందా? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనమాట. అది ఎలా రిప్రజెంటేషన్ ఇస్తామన్నది చూద్దాం. సో any binary number can be converted into decimal number by adding all the bits multiplied by their weights. Shows the binary bits with their weights expressed in power of 2. సో మనకి ఇప్పుడు బైనరీ నెంబర్ ఇచ్చాడు, దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి నాన్న? 2 powers తో యాడ్ చేసుకుంటా రావాలా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ 11010001 అని ఉంది కదా, దాన్ని ఎట్లా చేశాడో చూడండి. పొజిషను లెఫ్ట్ నుంచి రైట్ కి వేసుకొని వెళ్ళాలి నాన్న. 2 power 0 అంటే 1 into 2 power 0, 0 పైన 2 power 1, 2 square, 2 cube. ఇక్కడ టేబుల్ అబ్జర్వ్ చేయండి నాన్న. ఫస్ట్ ఇదేంటి? 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6. ఆ నెంబర్ మొత్తం వేసేయండి నాన్న. 1 0 0 1 0 1 1 వచ్చిందా? సో
లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈస్ ద 2 power 0. ఇక్కడ ఎంఎస్బి దగ్గర 2 power 5 దగ్గర ఇచ్చాడు నాన్న మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అది రాంగ్ నాన్న. 2 power 6 ఉంది, అది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి నాన్న, బుక్ లో చూసుకోండి నాన్న. ఎంఎస్బి బిట్ అంటే ఏది నాన్న, ఇక్కడ 2 power 6 అనమాట. ఇప్పుడు ఏం చేశాడు, యాడ్ చేసుకుంటూ వచ్చాడు. చూడండి నాన్న, వెయిట్స్ అన్ని యాడ్ చేయాలి. 1 into 2 power 6 plus 1 into 2 power 5 plus 0 into 2 power 4 plus 1 into 2 cube plus 0 into 2 square plus 0 into 2 power 1 plus 1 into 2 power 0. యాడ్ చేయండి. 1 into 2 power 6 అంటే ఎంత నాన్న, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. ఇదిగోండి 64 plus 2 power 5 అంటే 32 ప్లస్ 0 into 2 power 4 కదా నాన్న, అప్పుడు ఏమైపోతుంది, సంథింగ్ ఇంటూ 0 0 ప్లస్ 1 into 2 cube. 1 into 2 cube అంటే ఎంత నాన్న, 8 అనమాట. అలాగే 0 into 2 square 0, 0 into 2 power 1 0 ప్లస్ 1 into 2 power 0. 2 power 0 అంటే 1 కదా, 1 into 1 1. వీటన్నిటిని యాడ్ చేయండి నాన్న. 32 plus 8 40, 40 plus 64 104 plus 1 105. సో మనకి ఇచ్చిన ఈ బైనరీ నెంబర్ 11010001 కి బైనరీని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వచ్చిందన్నా 105 అనమాట. ఇలాగ మనం ఏ నంబర్ ఏ బైనరీ డిజిట్ ఇచ్చి డెసిమల్ లో కన్వర్ట్ చేయాలన్నా వాటి యొక్క వెయిట్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. వెయిట్ అంటే ఏది నాన్న, మనకి ఇచ్చిన బైనరీ నెంబర్ ఇంటూ 2 powers అనమాట. దాన్ని యాడ్ చేసుకుంటే వీఆర్ గెటింగ్ ద డెసిమల్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ అబౌట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో అసలు ఏంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ నెంబర్ సిస్టమ్ దట్ రిప్రజెంట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ న్యూమరికల్స్. చెప్పాం కదా నాన్న, డెసిమల్, డెసి అంటే 10 అనమాట. 10 నెంబర్స్. వాట్ ఆర్ దోస్ 10 నెంబర్స్? 0 to 9, నాట్ 1 to 10. మనకి బైనరీలో 0 1 ఉంటుంది. ఎక్కడ తీసుకున్నా బైనరీ, డెసిమల్, హెక్సా, ఆక్టా ఏది కన్సిడర్ చేసినా వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నాట్ 1 అనమాట. సో 0 to 9 వచ్చేసరికి వాటిని ఏమంటాం నాన్న, మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అంటాం. చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 అనమాట. ఈజ్ టర్మ్డ్ యాజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ ఎనీ డెసిమల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్. ఏమని చెప్తాము, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, లాక్స్ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డెసిమల్ నెంబర్ 4318 ఈజ్ read as ఎలా చెప్తాము, 4318 and can be expressed as 4 into 1000 plus 3 into 100, 1 into 10 plus 8 into 1. తెలిసిందే కదా నాన్న ఇది మనకి. సో the decimal number can also be represented as 4318 base 10. base 10 అని ఇస్తే దాన్ని ఏమంటాం నాన్న, డెసిమల్ నెంబర్ అని అంటాం. Base 2 ఇస్తే దట్ ఈస్ ద బైనరీ నెంబర్. బేస్ 8 ఇస్తే దట్ ఈస్ ద ఆక్టల్ నెంబర్. బేస్ 16 ఇస్తే దట్ ఈస్ ద హెక్సా డెసిమల్ నెంబర్. హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10, 10 plus 6 16 అనమాట. ఓకేనా. సో ద సబ్స్క్రిప్ట్ 10 డినోట్స్ ద బేస్ ఆర్ రాడిక్స్ ఆఫ్ ద నెంబర్స్. చెప్పా కదా, బేస్ అనేది ఏంటన్నా 2 ఉంటే బైనరీ నెంబర్ అదని, అదే 10 ఉంటే అది వచ్చేసి డెసిమల్ నెంబర్ అని. ఓకేనా. So the value weight of each digit is obtained by its position. The leftmost digit possesses largest weight and is known as most significant digit. Similarly, the rightmost digit possesses least or smallest weight and is termed as least significant digit అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇందాక బైనరీ సిస్టమ్ ఎలా చెప్పాను, రైట్ సైడ్ ఉన్నది లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. 4000 లో థౌజండ్సే కదా నాన్న మోర్ when compared to ones. సో అందుకే దట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఈ లాస్ట్ లో ఉన్న 8 అనేది ఏంటన్నా వన్స్ కదా నాన్న, అది దట్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీటిని ఇప్పుడు మనం కన్వర్షన్స్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి నాన్న, కన్వర్ట్ ద ఫాలోయింగ్. ఏంటవి, బైనరీ నెంబర్ ఇచ్చారు 1101 బైనరీ ఇంటూ డెసిమల్. సిమిలర్లీ 1111 బైనరీ ఇంటూ డెసిమల్ సిస్టమ్. ఫస్ట్ 1101 తీసుకుందాం, గివెన్ నెంబర్ అది. So to convert a binary number into decimal equivalent, each bit is multiplied with its respective weight and added. The weight of least significant bit is 2 power 0, that is base, and the power of base increases linearly from right to left. Ante 2 power 0, 2 power 1, 2 square atla anamata. So the decimal number of given binary number is 1101 base 2. Chudandi nana,
ఇక్కడ నుంచి మీకు 2 పవర్ ఎంత వేయాలి, చివరికి వచ్చేసరికి 1 వేయాలా, 2 వేయాలా, 3 వేయాలో తెలియకపోతే మీరు ఫస్ట్ ఇక్కడ చేసుకోండి. ఈ వీటి నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ వరకు కావాలా. సో 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 13. డెసిమల్ లో ఎంత అది? ఇంకా బేస్ చూడండి నాన్న, ఇది బైనరీ 2 ఉంది, దాన్ని నేను డెసిమల్ లో కన్వర్ట్ చేశాను. ఇక్కడ చూడండి డెసిమల్ లో ఎంత వచ్చింది నాకు? 10 వచ్చింది, అవునా? 13 అనమాట. సిమిలర్లీ 1111 బైనరీ నెంబర్, దాన్ని కన్వర్ట్ చేయండి. 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 1 అవుతుంది. 1 ఇంటూ 1 కదా. సో 2 క్యూబ్ అంటే ఎంత? 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 1 టోటల్ ఎంత? 15 అనమాట. సో 1111 బైనరీ నెంబర్ విల్ బి ఈక్వల్ టు ద 15 ఆఫ్ ద డెసిమల్ నెంబర్ అనమాట. ఇలా కన్వర్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ చూడండి నాన్న, డెసిమల్ ఇచ్చాడు, బైనరీలో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సమ్ ఇంటూ బైనరీ సిస్టమ్, బైనరీ సిస్టమ్, బైనరీ సిస్టమ్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? బైనరీ ఇస్తే దాని పవర్స్ వెయిట్స్ తోటి మల్టిప్లై చేసుకుంటూ బేస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకొని ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్ కదా. ఇప్పుడు డెసిమల్ ఇచ్చాడు, బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి చూడండి అన్న. ఫస్ట్ నెంబర్ ఏంటి? 16 ఇచ్చాడు. 16 బేస్ 10 అంటే దట్ ఈస్ ద డెసిమల్ నెంబర్. చూడండి 16 బైనరీ కదా, అందుకే 2 తోనే చేయాలి. బైనరీ కాబట్టి 2 తోనే చేస్తాను. చూడండి 2 16 లో హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. దెర్ ఈస్ నో ఏమంటాము, అది రాలేదు కదా, అందుకే 0. సో 2 4s are 8, 0. రిమైండర్ ఏం మిగలలేదు కదా నాన్న, రిమైండర్ రాలేదు కదా మనకి. ఎగ్జాక్ట్ గా 2 8s are 16, అందుకే రిమైండర్ 0. 2 4s are 8, రిమైండర్ 0. 2 2s are 4, రిమైండర్ 0. 2 లో హౌ మెనీ టైమ్స్? 1 టైమ్, 0. 2 1 లో పోదు కదా నాన్న, అందుకే 0. రిమైండర్ ఎంత? 1 అనమాట. ఇప్పుడు మనం వేసే వాల్యూ కూడా ఎక్కడి నుంచి వేయాలి? కింద నుంచి వేసుకుంటూ రావాలి. చూడండి నాన్న, ఇక్కడ కూడా 1 వచ్చింది అనుకో, ఇది కూడా వేయాలి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ టర్మ్ వేయమన్నమాట. సో 1 0 0 0 ఏంటనేది 16 డెసిమల్ ఇస్తే బైనరీలోకి కన్వర్షన్ అనమాట. అదే 15 చూడండి నాన్న, 15 ని బైనరీలో రాయాలని అంటే ఎలాగ? 2 15 లో 7 టైమ్స్, 7 2s are 14, రిమైండర్ ఎంత? 1. అలాగే 7 2 లో 3 టైమ్స్, 3 2s are 6, రిమైండర్ 1. 3 2 లో 1 టైమ్, రిమైండర్ 1. 1 1 లో 0 టైమ్స్ 1 అనమాట. ఇప్పుడు వేయండి 1 1 1 1. సిమిలర్లీ 25 కూడా అలాగే చేస్తాం అనమాట. ఓకే, రాసి కింద నుంచి వాల్యూస్ వేస్తాం బైనరీ సిస్టమ్ లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, అది పాయింట్స్ లో ఉంది. 0.625. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది when compared to the previous example. So given decimal number is 0.625 base 10. Okay, so the fractional part మనం 625 నే తీసుకుందాం. 625 can be converted into binary equivalent by multiplying it by 2 as shown in the below. ఏంటన్నా ఇక్కడ 2 తో మల్టిప్లై చేయాలి. 0.625 ఇంటూ 2 ఎంత వస్తుంది? 125. ఎంత? రిమైండర్ ఎంత? 1 అనమాట. నెక్స్ట్ 0.25 ఇంటూ 2 అనమాట. ఎంత వస్తుంది? 0.5 అనమాట. ఈ 0 వేస్తాం. ఇక్కడ చూడండి అన్న, ఇది ఎట్లా వేస్తున్నామో చూడండి. 0.625 ని 2 తో మల్టిప్లై చేస్తే 125 వచ్చింది కదా. ఈ 1 ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకుంటాము, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సిమిలర్లీ 1 తీసేసాం, 1 ఇక్కడ ఇచ్చేసాం, ఇంకేముంటది? 0.25 ఇంటూ 2 చేస్తే 0.5 0. మళ్ళా మన 0.5 వచ్చింది కదా, ఇంటూ 2 ఈక్వల్ టు 1 వేసాము. ఇంకేముంది? 1 ఇక్కడ ఇచ్చేసాం కదా, 0.0 ఇంటూ 2 0 వచ్చిందా. యాజ్ ద రిజల్ట్ 0, ఫర్దర్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో వాల్యూ ఎంత వస్తుంది? 0 0. ఇదేంటిది? 0.101. ఇదేంటన్నా పైనుంచి కిందకి వేయాలి, ఇదేమో కింద నుంచి పైకి వేసాము. ఇదేం చేయాలా? పైనుంచి కిందకి వేయాలి. సో ఈ 0.625 డెసిమల్ కి పాయింట్ వైజ్ గా ఇచ్చినప్పుడు 2 తో మల్టిప్లై చేసి వేసుకోవాలా. వస్తే దానికి ఈక్వివాలెంట్ బైనరీ ఎంత అంటే 0.101 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ బైనరీ టు డెసిమల్. ఇదంతా మళ్ళీ బైనరీ టు డెసిమల్ కి యాజ్ ఇట్ ఈస్ 2 పవర్స్ లో వేసుకొని మనం సింప్లిఫై చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇది 1111 కాబట్టి ఈజీగా ఉంది. ఇది ఒక్కటి కొంచెం చూడండి, పాయింట్ వైజ్ గా ఇచ్చాడు కాబట్టి
ఫస్ట్ ఏం చేయాలా 10010 తీసుకుందాం. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పవర్స్ లో రాసేసాము. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 1 ఇంటూ 2 పవర్ 4 ఇదంతా వేసేసా. ప్లస్ 2 పవర్ 0 వచ్చింది కదా. ఈ పాయింట్ అనేది ఏదైతే ఉందో, ఏది పాయింట్ 1011 ఉంది, అక్కడి నుంచి ఎలా వేస్తానన్నా 1 ఇంటూ 2 పవర్ -1, 0 ఇంటూ 2 పవర్ -2 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ -2 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ -3. పాయింట్ తర్వాత ఉన్నవి ఎలా వేయాలి? 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3 అనమాట. దాన్ని కన్వర్ట్ చేసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న? డెసిమల్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్ గా పాయింట్లు ఇవ్వకుండా ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదే చేస్తాం. పాయింట్స్ ఇస్తే పాయింట్ తర్వాత ఉన్న వాటికి ఏం వేస్తాం? 2 పవర్ -1, 2 పవర్ -2 స్కేల్ ఉంటుంది కదా, మనకు తెలుసు కదా. 0, 1, 2, 3 లిట్ వస్తే -1, -2, -3. 0 తర్వాత వచ్చే మైనస్లు ఏమొస్తాయి? లెఫ్ట్ సైడ్ కి వస్తాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ డెసిమల్ టు బైనరీ. డెసిమల్ టు బైనరీ అంటే తెలుసు కదా, 23 డెసిమల్ ఇచ్చాడు బైనరీలో కన్వర్షన్. ఇప్పుడే కదా చెప్పాను, అలా చేస్తాం అనమాట. ఇది కూడా అంతే. 55 డెసిమల్ నెంబర్ ఇచ్చాడు. 55 అంటే 2. 55 లో 27 టైమ్స్. 27 2s ఆర్ ఎంత? 54. రిమైండర్ ఎంత? 1. 27 అంటే 13 టైమ్స్. 2 13s ఆర్ 26. 1 రిమైండర్. 13 అంటే 2 6s ఆర్ 12. 1 రిమైండర్. 2 3s ఆర్ 6. 0 రిమైండర్. 3 2 లో 1 టైమ్. 1 రిమైండర్ 1. 1 2 లో పోదు కాబట్టి 0 టైమ్స్ 1. ఇప్పుడు ఇక్కడ నుంచి వేయాలి 1 1 0 1 1 1 అనమాట. ఇలా మనం కన్వర్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కసారి జాగ్రత్త చూడనా. కన్వర్ట్ డెసిమల్ ఇంటూ బైనరీ ఇచ్చాడు. డెసిమల్ నెంబర్ లో అది ఎట్లా ఇచ్చాడు? పాయింట్ ఇచ్చాడు చూడండి, 201.6475. ఇలా ఇస్తే ఎలా చేయాలి? ఏం లేదండి, సింపుల్. 201 ని డైరెక్ట్ గా మనం సింప్లిఫై చేసేసుకుంటాం. బైనరీలో కన్వర్ట్ చేసేస్తాం మన జనరల్ ప్రొసీజర్ ని యూజ్ చేసి. 201 లో 100 టైమ్స్ 1 రిమైండర్. 50 0 రిమైండర్. 25 0 రిమైండర్. 12 2s are 24 1 రిమైండర్. 6 2s are 12 0 రిమైండర్. 3 2s are 6 0 రిమైండర్. 3 2 లో 1 టైమ్ 1 రిమైండర్. సో 201 ఎలా రాసుకోవచ్చు? 1 1 0 0 1 0 0 1. అది అక్కడ దాకా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? 0 ఇదేంటిది? పాయింట్ తర్వాత ఉన్నది కదా, 0.6475 ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని ఎలా చేయాలి? ద ఫ్రాక్షనల్ పార్ట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఈక్వివాలెంట్ బై మల్టిప్లయింగ్ ఇట్ బై 2 as shown in the below. సో 0.6475 ఇంటూ 2 1.295 1 వేసేసాం. 0.295 తీసుకుంటాం. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తాం. 0.59 0 వేసేసా. 0.59 ఇంటూ 2 ఎంత? 1.18 1 వేసేసా. ఇలాగ చేసుకుంటూ ఎక్కడ దాకా రావాలి అని అంటే, ఇక చూడండి 1 వచ్చింది కదా, అక్కడ దాకా ఎండ్ చేసేయాలి. ఇలా ప్రొసీజర్ చేసుకుంటూనే రావాలి ఎప్పుడు దాకా? 1 వచ్చేంత వరకు. చూసారా? అంటే ఒకే నంబర్ ని 2 టైప్స్ లో చేయాలి. మనం చేస్తే అవి రెండింటిని ఈక్వేటింగ్ చేస్తే మనకేమొస్తుంది అని అంటే డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఇది నాన్న ఇవాళ క్లాస్. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. క్లాస్ అర్థమైందని అనుకుంటున్నా. చాలా బాగుంటుంది ఇది అర్థమైతే. అర్థం కాకపోతే మాత్రం కష్టం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.